మామా మంద అయిపోయిందిరా మొత్తం. ఏంటి మంద అయిపోయిందా? ఉంది కదా మన సరుకు గంజాయి. తీరా బయటి గంజాయి తాగుతూ ఎంజాయ్ చేద్దాం మామా. నా దగ్గర ఎక్కడ సరుకు తెచ్చేది ఈడే కదా, తీరా సరుకు. తీరా బై. అయిపోయిందిరా ఇంకోటి వెళ్ళి తేపోరా. ఆపండి సోది. అరే మామ, దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను రా. ఏంటిరా మామా, పక్కింటికి పోరా మామా. అది కాదురా. నేను చెప్తా ఎరా, ఆ 10th క్లాస్ పోరి తను రింగ్ రాడ్ దగ్గర నువ్వు కరెక్ట్ చెప్పినావురా. అది ఏడుస్తుంటే ఫుల్ మజా వస్తుండేరా నాకు. ఈ నా కొడుకే నన్ను చంపేసిండు. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారా నేను. కానీ నేను చంపకపోయింటే మనం దొరికిపోతుండే, పోలీసులు మనల్ని ఎన్కౌంటర్ చేసేస్తుండే. చెప్పరా? అవునమ్మా, నువ్వు చేసింది కరెక్ట్. వాడు చేసింది కరెక్ట్ కరెక్ట్. అరే మామ, పోలీసు వస్తున్నట్టున్నారా? ఎర్రి, ఇక్కడికి ఎందుకు వస్తారా పోలీసులు? మామ రే, ఎంతైనా మంచి పోదాం పద. అరే మామ, పట్టరాయి. లేప మామ, నేను బాగుతా వెనక కూర్చోరా. నేను తోలుతా నాగరా బండి. ఎక్కువైపోయింది నీకు బాగా. బరాబాబు పోయి తిప్పుగా రాబరా, ఎక్కువైపోయింది నీకు. రండ్రా. ఇక కూర్చున్నారా? నుండు శనంగా బా, శనంగా శనంగా బరా. వీడికి ఎక్కువైపోయి ఎద్దవల్లారా. వస్తున్నా, అయిపోయింది, వస్తున్నాను నాన్న.
వస్తున్నాను నాన్న. ఏం పెడుతున్నారా లోపల? ఏంటన్నా రోజు ఇదేనా? నువ్వు మారవా? రోజు చెప్తానే ఉన్నాను కదరా. ఏంద్రా ఇది? రే తాగొద్దురా తాగొద్దురా అంటే ఎన్నావా? రే చెడ్డవాళ్ళ స్నేహితులు మానరా మానరా అని మొత్తుకుంటున్నారా రోజు. ఎక్కడైనా మానరా నువ్వు? అంత నా కర్మ, అంత నా కర్మ. ఏంద్రా ఇది? అంత నా కర్మ. నాన్న వెంకట్ ఏమ్మా నాన్న వెంకట్ ఇదిగో మజ్జిగ తాగు నాన్న. అరే ఏం క్లాత్ తెస్తాను లేకుండా ఎంత చేసావు? ఏంటిది? నానా నీళ్ళు కావాలా?
ఆకలి అవుతుందా? ఇట్లా నాన్న వెంకట్ ఇట్లా నాన్న, ఇప్పుడే తీసుకొస్తాను నాన్న. నాన్న వెంకట్ ఆకలి అన్నావు కదమ్మా, తినమ్మా నాన్న. ఆను ఆను ఇది కూడా నోరంతా ఖరాబ్ చేసిన ఒక ముసల్నా కొడుక. పప్పుచారు చేస్తా, పప్పుచారు డైలీ. చికెన్ మటన్ తెచ్చి ఉండొచ్చుగా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, మా దోస్త్ వాళ్ళ ఇంట్లో డైలీ చికెన్లు మటన్లు చేస్తారు. చెయ్యొచ్చుగా నువ్వు. వాళ్ళకి చికెన్ కొట్టుంది నాన్న. నేను అడ్డ మీద కూలి పని చేసుకునే కూలోడు నేను. అయినా నీకు వారం చికెను మటన్ ఏదో తీసుకొచ్చి వండుతున్నాను కదా నాన్న. ఆదివారం పెడుతున్నాలే బోడి. మా ఫ్రెండ్స్ దగ్గర పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. ఒక బండి ఇప్పి రానప్పుడు ఎందుకు కన్నావు నన్ను? కొడుకుని కంటే రోజు చికెన్ మటన్ తోటి పెట్టాలని, బండి కొని ఇవ్వాలని నాకు తెలియదు నాన్న. కొడుకు పుడితే వృద్ధాప్యంలో ఆదరిస్తాడని, అందరి తండ్రిలాగే నువ్వు పుట్టినప్పుడు నేను కూడా ఆశపడ్డాను. రే, నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావురా నువ్వు. నీకు దెయ్యం పట్టిందిరా, దెయ్యం. మంచి స్నేహితుడైన జానుబాబును వదిలేసి రేపులు మటలు చేసే హంతకులతో తిరుగుతున్నావురా నువ్వు. రే ముసలి నా కొడుక, నన్ను ఒక మాట అన్నా పర్లేదు, నా దోస్తులను ఒక మాట అంటే అస్సలు ఊరుకునేది లేదు ఇక్కడ. అంటాన్రా, నా కొడుకుని చెడగొట్టి నా కాకుండా చేసిన ఆ నా కొడుకుల్ని అంటాను. ఇవాళ అయిపోయినవరా నా చేతుల. సావాలి, సస్తేనే నాకు మనశ్శాంతి. నా సిగరెటా బేవర్స్ నా కొడక. తలపగ
సుబ్బారావు, నీకెంత కష్టం వచ్చిందయ్యా? అవును, కట్టు కట్టేస్తున్నావు. కట్టుకట్టి గాయం మానుకొని బతికిపోదామనే నువ్వు బతకడం అవసరమారా అమాయకుడా? నీ కన్న కొడుకే కన్న తండ్రిని కాలుతో దాన్ని చచ్చిపోమ్మని చెప్పినాడు. నువ్వెందుకు బతకాలరా? ఛీ, నేనైతేనా ఆ ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చేవాడు. అబ్బా, వచ్చాడండి యేసు భక్తుడు జాన్గాడు. ఛీ, వీళ్ళు చావరు, చచ్చేటోళ్ళను చావనివ్వరు. ఆపరేషన్ సక్సెస్. ఏ బిషా వెంకట్, అంకుల్ అంకుల్, ఏంటి అంకుల్, ఏం చేస్తున్నారు అంకుల్? అంకుల్ అంకుల్ అంకుల్, అంకుల్ 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 తగ్గండి అంకుల్. ఏంటి అంకుల్ ఈ పిచ్చి పని? నన్ను ఎందుకు బతికించావు? ఏంటి అంకుల్ అలా అంటారు? నేను చచ్చిపోయే పని, నాకు బ్రతికే అవకాశమే లేదు, బ్రతికే హక్కు కూడా లేదు బాబు. నన్ను ఎందుకు బతికించావు బాబు? అయ్యో అంకుల్, అలా అంటారు ఏంటి అంకుల్? అసలు ఏమైంది అంకుల్? అసలు చావాల్సిన అవసరం మీకేంటి అంకుల్? ఏం చెప్పమంటావు బాబు? నా గుండెల మీద ఆడించి పెంచిన నా కన్న కొడుకి నా గుండెల మీద తగ్గి నువ్వు చచ్చిపో, అప్పుడే నాకు మనస్సంటున్నాడు బాబు. ఊరుకోండి అంకుల్, వాడు చేసింది తప్పు కాదు అంకుల్, పాపం, మహాపాపం. డిగ్రీ చదివే వరకు వాడు బాగానే ఉన్నాడు అంకుల్. ఎందుకంటే నిత్యం నీడల నేను వాడి వెంటే ఉన్నాను. కానీ డిగ్రీ పూర్తయ్యేసరికి ఆ తర్వాతే వాడు నాకు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు. 1-2 సార్లు తాగి కూడా నాకు కంటపడ్డాడు అంకుల్. అదేంట్రా అంటే, నువ్వెవర్రా నాకు చెప్పడానికి అంటున్నాడు అంకుల్. అప్పటి నుంచి నేను క్రమంగా వాడిని దూరం పెట్టడం మొదలు పెట్టాను. కానీ వాడు అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలుసు అంకుల్. మీరు నాకు 1 గంట టైం ఇవ్వండి. వాడు ఎక్కడున్నా సరే మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేసి మీకు క్షమాపణ చెప్పిస్తాను. నేను వచ్చే వరకు మీరు ఎటువంటి అఘాయిత్యం చేసుకునివ్వండి, నాకు మాట ఇవ్వండి అంకుల్. ఏంటి అంకుల్ మీ మౌనానికి అర్థం ఏంటి అంకుల్? వాడిని మార్చేలా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్. అంకుల్, మీరు నాకు మాట ఇస్తున్నారు అంకుల్. నేను వచ్చే వరకు మీరు ఇలానే ఉండాలి, ఓకేనా? అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి అంకుల్, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీరు నాకు మాట ఇచ్చారు అంకుల్, మర్చిపోకండి. అరే అటు చూడండి రా. అరే ఓడరా వాడు, సీదా మన దగ్గరకు వస్తుండు. ఓడంటే రాని కొడుకు మనతోని పెట్టుకుంటే తిరిగి పుట్టడాడు. అరే వెంకట్, ఒకసారి వెళ్ళారా? అరే నీకు ముందే తెలుసారా? తెలుసా అంటే, అరే దిక్కులు చూస్తున్నావేమ్రా, ఆడు పిలుస్తుంది నిన్నే. ఏమైందిరా ఇడికి ఎందుకు వచ్చినావు? అవన్నీ చెప్పేందుకు టైం లేదు, నువ్వు రారా ముందు వచ్చి బందెక్కు. అరే మామ మీరు కానివ్వండి, ఇప్పుడు వచ్చేస్తాను. అరే నాకు కూడా ఉంచండి, వస్తున్నా ఇప్పుడే.
చూసావా లక్ష్మి, నువ్వు వాణ్ణి కనగానే కన్ను మూసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా వేరే ఆడది నా జీవితంలోకి వస్తే నాకు భార్య అవుతుందేమో గాని వాడికి తల్లి కాదు కదా. అలా చేస్తే వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంతో మడికట్టుకుని బతుకుతున్నాను. నువ్వు లేని లోటు వాడికి తెలియకూడదని నా రెక్కల కష్టంతో వాడిని పెంచి పోషించి చదివించి పెద్దవాడిని చేస్తే, చెప్పు లక్ష్మి, నువ్వే చెప్పు. నువ్వు పైనుంచి అంతా చూస్తూనే ఉన్నావుగా. నా పెంపకంలో ఏమన్నా లోపం ఉందా, లేక నాలో ఏమన్నా పాపం ఉందా? చెప్పు లక్ష్మి, నువ్వే చెప్పు. ఎందుకు లక్ష్మి, ఎందుకు కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా ఆడించి పెంచిన ఈ గుండెల మీద తన్ని నువ్వు చచ్చిపో, అప్పుడే నాకు మనశ్శాంతి. ఎక్కడికో వెళ్ళిపోయాడు లక్ష్మి, వెళ్ళిపోయాడు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి. నేనుంటే వాడికి మనశ్శాంతి ఉండదని వాడు కోరుకున్నట్టే నేను ఈ లోకంలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి. నేను కూడా నీ దగ్గరికే వస్తున్నాను లక్ష్మి, లక్ష్మి వస్తున్నాను. రే వెంకట్, దిగిరా. ఏమైందిరా? దిగిరా చెప్తాను. ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావురా? ఎందుకు కొడుతున్నావురా? 2 కొట్టున్నా, లేకపోతే ఫ్రెండ్ కాబట్టి నన్ను కొట్టవు, కన్న తండ్రిని కాలుతో మాత్రం అంటావు. మా నాయనని కొట్టినా అని చెప్పి నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే అలా కొట్టేవా లేదా? అరే మూర్ఖుడా, అసలు మీ నాన్న ఎవరో తెలుసా? మీ అమ్మ చనిపోగానే మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా నీ భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచించాడు ఆయన. నీకు తల్లి లేని లోటు తెలియకుండా తానే తల్లి తన రెక్కల కష్టంతో నిన్ను పెంచి పోషించిన దయామూర్తిరా మీ తండ్రి. ఒరే, నీ కోసం ఆయన చేసిన త్యాగానికి వెలకట్టగలవా నువ్వు? అసలు తండ్రి పంచిన ప్రేమను మించిన ఆస్తులున్నాయి ఈ లోకంలో. నువ్వెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల రుణమేరా. జాన్, నన్ను క్షమించు జాన్, నాకు తప్పు అయిపోయింది. ప్లీజ్ జాన్. నువ్వు క్షమాపణ అడగాల్సిన వ్యక్తి, నిన్ను క్షమించాల్సిన వ్యక్తి మీ నాన్న. ఆయన ఇంకా బతికే ఉన్నాడు రా అక్కడ. జాన్, ఏమైంది జాన్? డాడీకి ఏమైంది జాన్? జాన్, డాడీకి ఏమైంది? చెప్పు చెప్పు జాన్, ఏమైంది డాడీకి? జాన్, డాడీకి ఏమైంది జాన్? ఒక్కసారి డాడీని చూడాలి జాన్. వెళ్దాం పద జాన్. డాడీ, 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 డాడీ. సారీ డాడీ, నా తప్పు నేను తెలుసుకున్నా డాడీ, నాకు క్షమించు డాడీ. డాడీ, నేను చాలా తప్పు చేస్తా డాడీ, నన్ను ఒక్కసారికి క్షమించు డాడీ. నేను చాలా తప్పు చేసిన డాడీ, నా తప్పు నేను తెలుసుకున్నా డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కసారి డాడీ. డాడీ ఒక్కసారి ఇక్కడ చూడు డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ.
డాడీ ఒకసారి లేవు డాడీ. డాడీ 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 ఎంత పని చేస్తా డాడీ? అంకుల్ ఏమైందిరా? అంకుల్ ఏంటి అంకుల్ ఇలా చేశారు? అంకుల్ నాకు మాట ఇచ్చారు కదా అంకుల్, నేను వచ్చేదాకా ఉంటానని మాట ఇచ్చారు కదా అంకుల్. అంకుల్ అంకుల్ అరే జాన్, డాడీ రా. ఆపరా నీ ముసలి కన్నీళ్ళు. నీ వల్ల రా అంకుల్ చనిపోయింది. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకరా. నీ మొహం చూసిన పాపమే, అనుభవించు. డాడీ 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 ఆకలేస్తుంది డాడీ. నన్నేం చూస్తారు బాబు? నిత్యం మద్యం మత్తులో కన్న తండ్రిని చంపుకున్న దుర్మార్గుడిని నన్నేం చూస్తారు? నన్ను చూస్తే నా పాపం మీకు కూడా అంటుకోదు. వెళ్ళండి. ఆగండి. తండ్రి చనిపోతే గాని తండ్రి విలువ నాకు తెలియదు. ఇప్పుడు విలువ తెలిసిన తండ్రి లేడు. దయచేసి నేను చేసినట్టు పాపం మాత్రం మీరు చేయకండి. మీ తల్లిదండ్రులతో బతుకున్నప్పుడే ప్రేమగా ఉండండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో ప్రేమగా ఉండాలి ప్లీజ్. ఒక చెడ్డవాడు మంచివాడుగా మారడం మంచి విషయమే అయినప్పటికీ ఆ మార్పు జరిగేలోపు వాడి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరిగిపోతోంది. దానికి వాడితో పాటు వాడిపై అతి ప్రేమ చూపించి అంతకు మించిన అతి నిర్లక్ష్యంగా అతని పెంచిన తల్లిదండ్రులు కూడా బాధ్యులే. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతోంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. నిజమే కదా? పిల్లల పెంపకంలో మనం నిర్లక్ష్యం చేస్తే రేపు మనకే కాదు ఈ సమాజానికి కూడా వాళ్ళు హానికరులవుతారు. అందుకే మనం బాధ్యత గల తల్లిదండ్రులుగా మన పిల్లల్ని పెంచుదాం, నేరాల్లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇలాంటి మరెన్నో సందేశాత్మక చిత్రాల్ని నిర్మించడానికి నా ఒక్కడి శక్తి చాలడం లేదు. అందుకే మీ విలువైన సహాయాన్ని కోరుతున్నాను. ప్రేరేపింపబడిన వారు నన్ను సంప్రదించండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితుడు కిరణ్ గున్నంపాటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ దైవాశీస్సులు.